దండాల వాడ ఎడ్డు ముక్కులో రాండప్పుడు నక్క పక్కలు తీసుకొని పడుతుందామా ఒక వరం ఇచ్చిపోరా పోతాడా నక్క 2 గాళ్ళతో గాడిదని ఎట్లా జన్నేసి మా స్వామి మూతి పనులు వెళ్ళిపోయినాయమ్మా. వామ కార్యస్థంగా వెళుతున్నాను, స్వామిల వారి చెంతకు పోతున్నాను. నాకు అడ్డముగా వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నావు. ఇంకేంటి పట్టుకోవాలి స్వామి? వాళ్ళక్క నీది నడుపు నాది పరుగు అడ్డం తిరుక్కున్నా చుక్క రాళ్ళు తీసుకొని నక్క పండుగ పగలు దెంగదాం అనుకుంటే అయ్యా లేదు ఇసురు కట్టి తీసుకొని దెంగదాం అనుకుంటే అదే చెక్కలే. ట్రాక్టరు లేదు నక్క పరిగెత్తి వచ్చి గుద్దుబాటు దెంగదామని అదే చెక్కలే. అయ్యా లేదు అని అయ్యమ్మ ఎంగటెట్టి ఇల్లుకి అడ్డం తిరుక్కొని శాండ్లంటే అమ్మ అమ్మ ఎంత కష్టం వచ్చింది. నేను వంశం మారిపోయినా. ఎవరి వంశంరా? మా వంశమే లేపస్వామి, నువ్వే ఎదురు పడతావు అమ్మ. ఇంక అయ్యో లేదని 2 గాళ్ళు ఎదుర్కొంటే దూర పాడిన చింతమాని కింద పడిపోయినాయి అమ్మ. ఎందుకురా? ఎందుకు అంటే నువ్వు దొంగని వెళ్ళిపోతా ఉండవు. మా ఊరు ఇచ్చిపెట్టా. ఏమి? మా ఊరు ఇచ్చిపెట్టా. మీ ఊరు ఇచ్చిపెట్టా. మీ ఊరు విడిచిపోతానా? ఇంకేం దొంగని వెళ్ళిపోతాం. నాకు పర్చీలు కొట్టుకుంటా గాలి పట్టం పోయినట్లుంటే వాడిని అగ్గి పెట్టామనుకుంటా. ఎక్కడ నాకు ఇచ్చేది నువ్వు? నాకు కరెంటు తగులుకుంటే గట్టేం నాకు శీఘ్రం తగులుకున్నట్టు తగులుకుంటువా. ఇంకా చేతికి దిక్కువో కాళ్ళకు దిక్కు ఏంటి నాకు పటాసులు తీసుకొని దొంగదాం అనుకుంటా. ఏం చేసి చచ్చిపోతున్నా నేను. యాదకని పరిగెత్తావా? ఎందుకు నీకు ఆ బాధ? మా ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాండవ్వా. పోతేనేమి? పోకూడదు, మా ఊళ్ళోనే ఉండాల. నక్క టెంకాయ మండలు ఒకటి కూడా పట్టకూడదు. మేమేం చేస్తున్నాము? ఈ గుడ్లు కూడా కొరికేస్తా ఉంటారు మీ వంగశాల ఆడిపించుకోండి. మరి మమ్మల్ని ఎందుకు విడుస్తున్నావు? ఇంకేం చచ్చిపోయేది ఉండాలి. ఇంకా ఉండాలనే నక్క నోట్ మాట్లాడి నీవు ఎక్కే నువ్వు సమయ నువ్వే కదా హనుమంతు నువ్వే కదా? నేనే హనుమంతుడు, నేనే ఆంజనేయ స్వామి నేనే, మారుతి నేనే. మారుతిను నువ్వేనా? మాయప్ప ఎన్ని పేర్లు? 3. పావని కూడా నువ్వే. పావుని పావని, వీరాగ్నేశ్వర, ఆంజనేయ, పవనజ, వాయునందన. అబ్బబ్బబ్బబ్బ ఎన్ని పేర్లు రా తండ్రి. ఇన్ని పేర్లు పెట్టుకుంటావే నీకు పింఛని వస్తా ఉందా? ఏంట్రా నువ్వున్నది? కాదు, ఎన్ని పేర్లు పెట్టుకో. మా సింగరంగప్ప 1, దూలప్ప 1, 2 పెట్టుకో. మేము సింగరంగప్పని పిలిచేదే లేదు మా మామకు. మా మామే నేను అల్లుడు. ఎట్లుండా మా మామ కంటే నేను బాగుంటానా మా మామ బాగుంటానా? ఒరే నువ్వేం మాట్లాడుతున్నావురా? అదేనప్ప నువ్వు. మేము అన్ని పేర్లు పెట్టి కాదు, రోడ్డు పక్కన ఉంటావే బండకు గడుచుకొని పంగటించుకొని ఇదే కదా? నేనే. ఇప్పుడేం రోగు చేయవే నక్క పంగటించుకొని ఉంటావు. కానీ స్వామి హనుమంతు ఏమనుకోవద్దు. ఒక డౌట్ ఉంది నాకు. శనివారము శ్రావణ మాసం వచ్చిందంటే ఆయన ఏం పీటులు నీకు. వాళ్ళక్క టెంకాయలు కొట్టేది, పాటకాయలు కట్టేది, లెక్క ఆకులన్నీ లెక్క చక్కగా పెట్టేది. ఆక పూజలు, పొలాటాలు, బొడుగులు వచ్చేది. ఏంటి దిక్కు లేకుండా నువ్వు ఆ ప్రకారంగా చేస్తూ ఉంటాను అయినా. నువ్వేమిస్తావు వాళ్ళకు? నువ్వు కాదు, నువ్వు ముందరకు పోపా. నువ్వు లోపల స్టేజీలోకి వస్తే కథ చేసేవాళ్ళకి అర్థం కాదు. ఏంటలే మా ఊరే పొచ్చిందే నేను మాట్లాడతాను. ఇప్పుడు
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఏమి లేదు, ఆ ప్రకారంగా పీజీలు చేస్తాడే నీకు ఏమిస్తావు అని. వారికి ఐశ్వర్యం ఇస్తున్నాం అంటే అడం పట్టేస్తావా నువ్వు అద్దరేది కాదు. ఏమని చెప్పను, అది కాదురా, సంపద. సంపదెంగుతావా? పూజలు చేస్తే నువ్వు సంపదెంగుతావా? కాదురా, ఐశ్వర్యం. ఓ ధనము ధాన్యము ఉండే వాళ్ళకి దండిగా, లేని వాళ్ళకి దండిగా ఇచ్చేది, ఉన్న వాళ్ళకి లేకుండా చేసేది. ఇదేలే నీ పని. కన్యా సమయ హనుమంతు, నువ్వు దేవుడు మా అప్ప. నువ్వు నీకు నా మనసులో ఉండే మాటకి నీ చెప్పితివే. 2 చేతులతో 2 టెంకాయలు వాడి అక్క ఇచ్చి కొట్టాయి. లక్ష్మణ్ ఇచ్చినాడు, 3 టెంకాయలు ఇచ్చినాడు. నాకు పడ్డానికే నాకు అన్నీ ఏం నిలబెట్టేది లేదు, కాళ్ళ మీదనే ఒట్టి పడుతుంటాడు. ఏమిటి? అదే నా మనసులో మాటకి నీ చెప్పితివే. నీ హృదయ కళంకం. అది కాదు స్వామి, నేనేమనుకున్నానో ఏమి లేదో అది చెప్పాలి నువ్వు. నీ పేరు చెప్పాలా? పేరే కదేమ్రా? పేరు కాదు నాయన, ఏం చదువుకోండి నా కొడుకైతే కదా నువ్వు. నా మనసులో ఉండే మాట. ఓహో, నీ హృదయ కళంకం. అదే గొట్టడంలో ఉండేది. నీకు ఊరు దూరమైనది, ఉనికి దాపరించినది. అంటే ఊరు దూరం అయిపోయి ఒలికి దగ్గర ఇచ్చిందా? ఇదేనా నేను అనుకోండి. అదేనేమో మధ్యాహ్నం నందిరెడ్డి అంటా ఉంది, నీకు ఒలికి దగ్గర వచ్చింది అని. అది కాదురా, రెండవ వివాహము. రెండో విభాగము. అంటే అక్కడ 2 భాగాలు చేసేస్తాడా? అది కాదురా, లగ్నము. లగ్గలం అంటే ఓ ఎద్దులు ఇప్పేసి బండి ఇట్లా పైకి లగ్గలకెత్తేదేమా? ముక్కిలేక వచ్చులా. ఏం మంచి స్వామి, నువ్వు తల్ల కింద తిప్పేస్తాండావా? అది కాదురా, లగ్నం అంటే ఏమి? పెళ్ళి. ఎంత కరెక్ట్గా కనుక్కుంటు స్వామి, ఏమి నా కొడుకు స్వామి నువ్వు. అమ్మా స్వామి, ఎంత కరెక్ట్గా కనుక్కుంటు. అంజనేయ్య నా మనసులో మాట కరెక్ట్గా కనుక్కున్నావు స్వామి. నాకు ఇవాళకు పెళ్లి లేదు, నిన్ను నేను తట్టుకోలేను. ఈ అన్నాళ్ళకి అవుతుంది స్వామి, అది చెప్పు నాయన. 1 సంవత్సరానికి అన్నాళ్ళు తట్టుకోలేను. ఏమే? అన్నాళ్ళు తట్టుకోలేను నాయన. కిన్నారి దావలేని అన్నట్టాను. వెధవా, 6 నెలలకు అవుతుంది పోరా. 6 నెలలు కాదు, నువ్వేమన్నా నెత్తి విండి బరువు పెట్టుకుంటావు పీక మాత్రమా? ఏం దెబ్బగంట పోయింది ఏమన్నా? అన్నాళ్ళు తట్టుకుందేటట్లు నేను కేజీ ముందరుండా చూడు, గొడ్లన్నీ అమ్మేస్తాను రంగపల్లి. ఎందుకు? పెళ్లి చేసుకునేదానికి. వెధవా, అది కాదురా, 3 నెలలకు అవుతుంది పోరా. 3 నెలలు కాదు ఏంటికి స్వామి, నా బాధ నీకు తెలుసు. నేను నా బాధ రంగప్పకు తెలుసు. ఎందుకు? రగ్గు కప్పుకొని పండుకుంటే లోపల నల్లగా బొక్కలు ఉంటుంది స్వామి. నేను తట్టుకోలేదు నాయన. నేను అందరూ దగ్గరికి మీకు మోసడం. ఆ బీబీ అని నువ్వు పెళ్లి చేసుకోరా, శ్రీమంతం చేస్తాను అని. ఏమిరా, పెండ్లి కాకనే శ్రీమంతమా? ఏం చేస్తే పర్వాలేదు, ఏం పర్వాలేదు. మా ఊర్లో ఊరు యాయంగిళ్ళు అడిగినాను, కేజీ బెల్లం ఇస్తారా. సరే మరే, నీ ఇష్టానుసారం నీవు అనుకున్నట్టు అవుతుంది పో. అదే సమయం రాజమల్లు కోసేసరికి నెక్క మూత్రం కట్టుకోవాలి. రాజమల్లు అన్నీ వేసినామో అవి కోసేస్తానే నెక్క మేము మూత్రం కట్టుకోవాలి.
సరే అవుతుంది పో. అయితే స్వామి ఆ పెళ్లి కూతురు ఎంత ఉంటుందా ఏంటుంటుందా? కన్యప్రాయము చిన్నది. అంటే కన్నులేంటి గుడ్డిదా? అట్లా పెళ్లి కూతురు వద్దు నాయన అంజనేయ అట్లా వద్దు స్వామి. బీబీ కట్టింగ్ రొట్టు బాగుందా? అట్లాంటి వద్దు స్వామి. గుడ్డిదాన్ని కట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోడ్లో వచ్చలు పోయిందా స్వామి? మరే తిక్క విధవా, నోరు తెరిచి నా కొడుకు కూడా. మరే విధవా, అది కాదురా. నేను కాదు అటవా. నేను చెప్పినది నీకు అర్థమవుతుందా? ఇంకేంటి స్వామి? గుడ్డి రొడ్డి స్వామి బాగున్నాడు. పుట్టుబడి బాగా పిల్లోడు పుట్టినాడంటే దామారావు ఉన్నట్లుండాల. 6 నెలల ఆ భీమన్ నుంచి అవతల పక్కన ఎన్టీఆర్ జంపు ఉండాల కొడుకు పుట్టినాడంటే. మరే విధవా, నాకు నువ్వు పెళ్లి చేసుకోరా, నా ఎట్లా కొడుకు పుట్టాడు, నేను 100 పదార్లు ఇస్తాను అన్నాడు. రే నీవు అనుకున్నట్టు మంచి బిడ్డయే దొరుకుతుంది పో. అదే అట్లా స్వామి. అదే నేను అనేది. నా సందేహము తీరిపోయింది. మా ఊరోళ్ళు నువ్వు పెళ్లి చేసుకోరా, మా ఊరు చుట్టుకారం ఒక 10 ఎకరాలు అమ్మేసైనా నీకు సీమంతం చేస్తాము అంటా ఉంటాను. సరే వెళ్ళు, ఇంకా పో. స్వామి ఇంకొక మాట ఉంది స్వామి. ఏమి? ఆ పెళ్లి కూతురు నాతోనే యుద్ధం ఉంటుందా, అడ్డేట్లకి తిరిగిందా? అంటే పతియే దైవమని. అంటే నేను దైవనా కొడుతున్నా. దైవము దేవునిలాగా చూసుకుంటుంది. అట్లయితే పర్వాలేదు స్వామి. అట్లయితే అంజనేయ నువ్వు మంచి స్వామి. అంజనేయ గుడి మీద నెక్క గోపురం పెట్టిస్తాను నీకు. వాకిలు వేస్తే నెక్క బేగం పడదంటాను. సరే అట్లనే పోరా. స్వామి ఆ పెళ్లి కూతురు ఇచ్చినప్పుడు ఓని ఒక్క అడుగుతారా, కాళ్ళు గడి కన్నాడాన్ని చేస్తారా? మీ అక్కో చెల్లిలో ఉంటే బదులుకు బదులు చేసిస్తారు పో. అంటే మా అక్క లేదు, చెల్లి లేదు, మా అవ్వ ఉంది ఇచ్చేదేమే. అవ్వకేమిరా? అయ్యో అవ్వ అంటే చాలా వయసు అయిపోయిందా దాదాను. ఈ రెండేదా నరేష్ వాళ్ళ అవ్వ. ఆయమ్మ కంటే ఇంకా 15 ఏళ్ళు పెద్దది మా అవ్వ. ఒరే విధవా, అది కాదురా. ఎవరైనా మీ చెల్లెలో మీ అక్క ఉంటే చేసుకుంటాంలే స్వామి. అట్లయితే పర్వాలేదు. రే ఇంకా పో. స్వామి నాకు పుచ్చక సంతానం అవుతుందా లేదా? నాకు పుచ్చక సంతానం అవుతుందా లేదా? ఏమిటి? అయ్యో చదువుకో అంటే కదా నువ్వు. సంస్కృతము చదువుకో అంటే కదా. పుచ్చక సంతానమా? పుచ్చక సంతానం స్వామి. పుత్ర సంతానం. అదే అది స్వామి. ఆడ తలారి గంగాధర కట్లుండాల నాకు కొడుకు పుట్టే. మేకలంకంటే ఉడుకుతా ఉంటాడు చూడు నైస్గా. అట్లుండాల స్వామి. అక్క ఈ కంపలో దూరితే ఆ కంపలో వెళ్ళిపోవాలా. రే నీకు కొడుకే పుడతాడు. ఎన్నాళ్ళకి పుట్టాడు? బిర్యానీ పుట్టాలి స్వామి. పెళ్లి కాకుండా కూడా కొడుకు పుట్టాడు. నిలపకూడదు అంతే. మా మామ కావాల్సి ఉంటే ఇంకో ఆయప్ప చిన్నరంగప్ప పేరు తీసేసి ఆయప్ప పేరే పెడతాను నా బిడ్డకు. ఒరే పుడుతున్నాడు పో. అది కొడుకు పుట్టినాడంటే ఈ ఊరు చుట్టుకాడ భూములన్నీ పెట్టాడు. ట్రాక్టర్లు శ్రీరాముడి 2 ట్రాక్టర్లు అమ్మేస్తాడు. ఎందుకో? కానుకో. సరే అదే నీ కొడుకు 1 వారం ముందు చచ్చిపోతాడు. అయ్యో నా కొడుకా నీ కొడుకా? నీ కొడుకే చచ్చిపోతాడు. నిజంగా స్వామి నా కొడుకు చచ్చిపోతాడా నాయన? నీకు పెళ్లి చేయాలని 40 మూట్లు ఉప్పు మాట్లాడింది కదరా స్వామి. మారిపోయినా మగం బగైతే
ఇంకేసుకుంటాయి పనులు రాలిపోయినాయమ్మా. వెతావా నీకు పెళ్ళి అయిందా? లేదు కొడుకు పుట్టినాడా? ఇది లేదు. వాడు చచ్చిపోయినాడేమ్రా? ఏంది పెళ్ళే లేని కొడుకాడు పుట్టినట్టు మరి ఏడుస్తున్నావే? నిజంగా కొడుకు పుట్టి చచ్చిపోయినాడు అనుకోనే ఉండాను. అందుకే మీరు భలే కోటినా కొడుకులో ఏయ్ పట్టండి పట్టండి.